ఉన్నాడు, నక్కి కూర్చున్న సందర్భంలో కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు అతని తల్లి కుటుంబ సభ్యులంతా కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. తల్లి ఏడుస్తున్న ఆడియో కూడా మనకి వినపడుతోంది. సో ఆ సందర్భంలో తల్లి ఇతను లొంగిపోమని కూడా సజెస్ట్ చేసింది. అయినా కూడా ఇతను లొంగిపోటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా పోలీసుల పైన తిరిగి కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. మీరు అక్కడ వీడియో కాల్లో చూసినా కూడా ఈ ఉగ్రవాది ఆ ఉగ్రవాద యూనిఫామ్ ఏదైతే వాళ్ళకి సంబంధించిన లష్కరే తోయిబాకి సంబంధించిన యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్లోనే ధరించున్నాడు. అది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. అంటే ఎలాగూ చనిపోతున్నానని తెలిసి, ఎలాగూ తనను చంపేస్తారని తెలిసి కుటుంబ సభ్యులు చివరిసారి చూడాలనుకున్నాడా లేకపోతే చివరిసారి మాట్లాడాలనుకున్నాడో తెలియదు, కానీ ఎన్కౌంటర్ స్పాట్ నుంచి వీడియో కాల్ చేయటం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అదే సందర్భంలో ఒకవేళ అతను లొంగిపోతాను అని పోలీసులకి చెప్పు ఉండుంటే, సరెండర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అతన్ని ప్రాణాలతో పట్టుకుని ఉండేవారు, వదిలిపెట్టే అవకాశం లేదు. కానీ అతను ఆ ప్రయత్నం అయితే చేసినట్టుగా లేడు. ఒకసారి మీరు ఆ విజువల్ కూడా చూడొచ్చు. ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. వీడియో కాల్తో తల్లితో మాట్లాడుతున్నది. అశోక్, వీడియో ఆల్రెడీ ప్లే అవుతోంది, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, ఒకసారి ఆ వీడియోలో ఆడియో విందాం. ఒకసారి ఏం మాట్లాడాడు తల్లితో అనేది. Сейчас я меня бою, как ты что мон бой. Травим без дорвазя липу. Тул мал хей кен шаро. Сейчас я меня бою, как ты что мон бой. Травим без дорвазя липу. క్లియర్గా అవతల తల్లితో మాట్లాడుతున్నాడు. తల్లి చాలా టెన్షన్ పడుతోంది. కాశ్మీరీ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మనకు తెలిసింది ఏంటంటే తల్లి అతన్ని సరెండర్ అయిపోమని చెప్తాను. ఎందుకంటే ఎన్కౌంటర్ జరుగుతుంది, ఎన్కౌంటర్ స్పాట్ నుంచే అతను కాల్ చేశాడన్న విషయం తెలుసు. తన కొడుకుని చంపేస్తారన్న ఆదుర్ద భయం తల్లి మాటల్లో క్లియర్గా కనపడుతోంది. సో అతను లొంగుబాటుకి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అనేది మనకు తెలియదు. ఒకవేళ లొంగుబాటు అయి ఉంటే, అతను కనుక లొంగిపోయి ఉంటే అతని ద్వారా ఇంకా కీలకమైన సమాచారం పెహల్గాం నిందితులకు సంబంధించి ఇంకా రాబట్టే అవకాశం ఉండేది. ఇంకా ఉగ్రవాద లష్కరే తోయిబాకి సంబంధించిన ప్రధానమైన నాయకుల సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉండేది. ఆ ప్రయత్నం ఎక్కడా కూడా ఇతను అమీర్ నజీర్ వాణి చేయలేదు. ఇతని వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఏదైతే వీడియో కాల్ మాట్లాడిన వ్యక్తి వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. BA సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. కాశీపోరా గ్రామం, కాశీపోరాలో ఉన్న తన తల్లికి వీడియో కాల్ చేసి ఈ మాట్లాడిన సందర్భం, ఈ దృశ్యం అంతా కూడా ఇక్కడ చూడవచ్చు. ఉగ్రవాదుల ఏరివేతలు, ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఇదొక జనం ప్రపంచం మొత్తానికి కూడా వీడియో కాల్ మాట్లాడటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. బేసిక్గా ఎన్కౌంటర్ స్పాట్ నుంచి ఇంకాసేపట్లో చనిపోయేవాళ్ళు లేదా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపేవాళ్ళు ఈ విధంగా వీడియో కాల్ చేయటం అనేది చాలా 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 అరుదు. సో ఈ సందర్భంలో ఈ అమీర్ నజీర్ వాణి తన ప్రాణాలు పోయే ముందు తన తల్లితో మాట్లాడటం, తల్లి అతను లొంగిపోమని చెప్పడం, ఇదంతా కూడా ఒక కొత్త కోణం. మనం దాంతోపాటు డ్రోన్ వినియోగించడం, డ్రోన్ టెక్నాలజీ ద్వారా నిందితులను గుర్తించడం, ఇదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మూడోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పెహల్గాంలో 26 మందిని కాల్చి చంపిన ఆ ఉగ్రవాదులు ఆసిఫ్ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అనేది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. సో సాయంత్రానికి ఏమన్నా కరెంట్లీ వీడియో కాల్ విజువల్స్ తన ఇంట్లో నుండే వైరల్, ఏదైతే ఫోన్లో తీసిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే పేరెంట్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఎంటైర్ ఫ్యామిలీని ఈ పాటికే లిఫ్ట్ చేసేసి ఉంటారు అక్కడ పోలీసులు అంతా కూడా. చాలా సీరియస్గా ఉంటుంది ఇదంతా కూడా. అతను లాస్ట్లో వీడియో కాల్ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరెవరైతే ఎన్కౌంటర్ అయినా ఆసిఫ్ ఫ్యామిలీ కావచ్చు, అమీర్ నజీర్ వాణి ఫ్యామిలీ కావచ్చు, యావర్ భట్ ఫ్యామిలీ కావచ్చు, ఎంటైర్ ఫ్యామిలీస్ని ఈ పాటికే లిఫ్ట్ చేసేసి ఉంటారు. వాళ్ళ త్రూ ఇంకెవరెవరు టెర్రర్తో సంబంధాలు ఉన్నాయి, ఇంకెవరెవరు శిక్షణ పొందుతున్నారు, ఇంకెవరెవరు పెహల్గాం దాడిలో ఎవరైనా పార్టిసిపేట్ చేశారు, ఎవరు లష్కరే తోయిబాగా పనిచేస్తున్నారు, ఎవరు జైషే మొహమ్మద్కు పనిచేస్తున్నారు, అన్ని వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా వీడియో కాల్ మాట్లాడిన అమీర్ నజీర్ వాణి తల్లిని కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ కూడా విచారిస్తారు. విచారణలో ఈ అమీర్ నజీర్ వాణి ఎప్పటి నుంచి టెర్రర్తో లింకులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇతను ట్రైనింగ్కి వెళ్ళాడు, ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయనేది పూర్తి వివరాలు కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళ ముగ్గురు దగ్గర సెల్ ఫోన్లు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ త్రూ కొంత మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. అశోక్, ప్రెసెంట్ ముగ్గురు కనిపిస్తున్నారు అక్కడ ఆ ఏరియాలో. ఇంకా కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది అనుకోవాలా ట్రాల్ ప్రాంతంలో? ఒక్క ట్రాల్ మాత్రమే కాదు, ఎంటైర్ కాశ్మీర్
ఎంటర్ ఆ పక్క సోన్మార్గ్ నుంచి మొదలు పెడితే ఈ పక్క షోఫియార్ నుంచి ఈ పక్క ఇటువైపు ట్రాల్ నుంచి గుల్మార్గ్ వరకు ప్రతి చోట కూడా కార్డాన్ సెర్చ్ జరుగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం పెహల్గాం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డర్ దాటి వెళ్ళలేదు, ఇంకా కశ్మీర్లోనే ఉన్నారు. కశ్మీర్ స్థానికుల అండదండలతోనే ఈ దాడికి పాల్పడ్డారు. వారి అండదండలతోనే వారి రక్షణలోనే ఉన్నారు. ఎందుకంటే బోర్డర్ దాటి వెళ్ళే అవకాశం లేదు. పెహల్గాం అటాక్ జరిగిన వెంటనే సైన్యం అలర్ట్ అయింది బోర్డర్ దగ్గర. సో నిఘా చాలా స్ట్రాంగ్గా ఉంది, పహారా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళటం సాధ్యం కాక వాళ్ళు ఇంకా కశ్మీర్లోనే ఉన్నారు అనేది ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్. సో దాన్ని బేస్ చేసుకుని అన్ని చోట్ల కూడా కార్డాన్ సెర్చ్ చేస్తున్నారు.